హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యామ్నీ వ్లాగ్స్. ఈరోజు ఎంతో ఈజీ అండ్ టేస్టీ ప్రాసెస్ అయిన ప్రాన్స్ కర్రీని అయితే చూపించబోతున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు ప్రాసెస్. వితిన్ 15 మినిట్స్లోనే కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ప్రాన్స్ని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు టమాటో అండ్ ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీని కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం వాష్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని ఇందులో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాన్స్ అనేవి గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ప్రాన్స్ అనేవి గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత పక్కకు తీసుకొని ఇప్పుడు సేమ్ ఆయిల్లోనే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ అనేవి బాగా ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ప్లేట్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేగించుకొని ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గసగసాలు అండ్ కొబ్బరి పేస్ట్ని కూడా ఇందులోని 2 టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఈ టమాటోస్ అనేవి మగ్గడానికి చాలా టైం పడుతుంది కాబట్టి కొంచెం సేపు బాగా మిక్స్ చేసుకొని ఇలాగా బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ టమాటోస్ కూడా బాగా ఉడికిపోయిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ని కూడా ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రాన్స్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం అండ్ కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడంత అడ్జస్ట్ చేసుకొని సాల్ట్ని కూడా వేసుకోండి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. గ్యాస్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని మసాలాలన్నీ బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి. కర్రీ కోసం నేను ఇక్కడ 1/2 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలానే మీరు కూడా వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ప్లేట్ పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు ఇలాగా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఆఫ్టర్ 10 మినిట్స్ ప్లేట్ ఓపెన్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. లాస్ట్ అండ్ ఫైనల్గా మీ దగ్గర కొత్తిమీర ఉంటే అది కూడా చిన్నగా కట్ చేసుకొని కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ ఈజీ ప్రాసెస్ అయిన ప్రాన్స్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూడండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ ప్రాసెస్గా ప్రాన్స్ కర్రీ అనేది 15 మినిట్స్లోనే రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా ఎంతో ఈజీ అండ్ టేస్టీగా ప్రాన్స్ కర్రీ అనేది ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందనేది నా కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.